నిరుద్యోగులంతా ప్రభుత్వం మీద యుద్ధానికైతే సిద్ధమైనట్టు కనిపిస్తుంది. విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అని చెప్పేసి ఇందిరా పార్క్లో ఒక ప్రోగ్రామ్ అయితే ఆర్గనైజ్ చేయబోతున్నారు. బట్ ఇప్పటి వరకైతే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి నిరుద్యోగులు రెడీ అవుతున్నారు యుద్ధం చేయడానికి, మీరేమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఎట్లా ఉంటుంది? 100% తెలంగాణలో ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు లఘుచర్ల విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ, గురుకులాల విషయంలో కానీ, జియో 29, జియో 46, గ్రూప్ 1 ఇలా ఏ ఇష్యూ వచ్చినా కూడా ప్రజలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఇక మీదట ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ కోసం బరిగీసి ప్రభుత్వంతో కొట్లాడేది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంటే నిరుద్యోగులు ఇప్పుడు ప్రభుత్వం ఒక్కనే అయిపోతుంది. వచ్చిన సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినవని ముఖ్యమంత్రి గొప్ప చెప్తున్నాడు. ముఖ్యమంత్రి మరో మాట ఇంకా అసలు నిరుద్యోగులు ధర్నాలు చేసుకుని అంటే నోటిఫికేషన్లో గ్యాప్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. మరి రేపు ఉద్యోగాలు కావాలని చేస్తున్నారా లేకపోతే దేనికోసం చేస్తున్నారా? మరి రేపు మంది పెళ్లిళ్ళకు మంగళారతి పట్టమంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ ఉంటాడు. కేసీఆర్ గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వము పరీక్షలు నిర్వహిస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వం రిజల్ట్స్ ఇస్తే, ఈయన వచ్చి నియామక పత్రాలు పంచి ఊరంతా టెంట్ వేసి పందిరేసి అక్కడ డోలు బజాయించి మరి నేనే ఇచ్చిన అని చెప్పుకోవడం ఏదైతే ఇది సిగ్గుచేటు. ముఖ్యమంత్రి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ తయారైపోయాడు. అబద్ధం ముందు పుట్టిందా, రేవంత్ రెడ్డి గారు ముందు పెట్టిందా అనేది ఎవరికి అర్థం కావడం ఒక పరిస్థితి ఈరోజు నెలకొంది. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 11,000 మాత్రమే. నేను స్వయంగా ఆర్టీఐ ఫైల్ చేస్తే నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఒక 4 నెలల క్రితము 7,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు. నాకు స్వయంగా వాళ్ళే ఇచ్చారు, రాసిచ్చింది, ప్రభుత్వం రాసిచ్చింది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారే మెదక్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఒకవేళ ఇయ్యనట్టయితే మీరు నాకు ఓటేయొద్దు అని అన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేయాడ, ఇంకో పార్టీ గెలిచింది. మరి అయినా కూడా ఇంకా బుద్ధి లేకుండా ఇంకా అబద్ధాలు మాట్లాడాలని అయితే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా దురదృష్టకరం. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండిరా బాబు అని చెప్పి కొట్లాడుతూ ఉంటే మాకు ఉద్యోగాలు వద్దు అని వీళ్ళు కొట్లాడుతాడని ఆయన చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఎవ్వరు కూడా హర్షించారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ చేస్తాం. గత 10 ఏళ్లలో టీజీపీఎస్సీని మొత్తం నిర్వీర్యం చేసింది. నేను వచ్చిన ఒక ప్రక్షాళన చేసిన చాలా పకడ్బందీగా పేపర్ లీకులు కానీ గత ప్రభుత్వం మీ ప్రభుత్వం మీద చాలా చెప్పింది. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది? ఏమైనా బెటర్ అయిందా? కేసీఆర్ గారి ప్రభుత్వము 2 టర్ములలో 160,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇంకొక 60,000 ఉద్యోగాలకు కావాల్సినటువంటి నోటిఫికేషన్లు, పరీక్షలు, రిజల్ట్స్ అవన్నీ కూడా పూర్తి చేశాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కోడ్ కారణంగా ఆ మిగతా ఉద్యోగాల నియామక పత్రాలు కూడా అందియలేకపోతే వీళ్ళ ప్రభుత్వం వచ్చి ఆ నియామక పత్రాలు ఇచ్చింది. అంతే తప్ప అసలు వీళ్ళొచ్చి పొడిచింది ఏముంది? ఈ 18 నెలల్లో నువ్వేమిచ్చినావు? డిఎస్సి, మెగా డిఎస్సి అన్నావు. ఏం మెగా డిఎస్సి ఇచ్చినావు? గ్రూప్ 1లో నువ్వు 60 పోస్టులు యాడ్ చేసినావు. ఆ జియో 29 తీసుకొచ్చి ఈరోజు కింది వర్గాలందరూ కూడా అన్యాయం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసావు. జియో 46 తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ యాస్పిరెంట్స్ నోట్లో మట్టి కొట్టినావు. కోట్ల రూపాయలు వెచ్చించి లాయర్లకు పెట్టి సామాన్యులను ఈరోజు కోర్టులో ఓడిస్తున్నావు. న్యాయం దక్కకుండా చేస్తూ ఉన్నావు. నువ్వు పొడిచింది ఏముంది? ఇప్పటివరకు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది అసలు? కాబట్టి ఈ విషయము మొత్తము ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు మొత్తం తెలుసు. నువ్వు 46 సార్లు ఢిల్లీ పోతావు. దాని తర్వాత అనేక సార్లు నువ్వు మీ కేంద్ర నాయకులను కలుస్తావు, మీ జాతీయ నాయకులను కలుస్తావు, అందరినీ కలుస్తావు. ఒక్కసారి మీకు అశోక్ నగర్కి వచ్చేటువంటి టైం లేదా? ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈ నిరుద్యోగులతో చర్చించేటువంటి సమయం లేదా? ఈరోజు నిరుద్యోగులు సభ పెడతా అంటే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావు? నీకు తెలుసు నువ్వు చేసింది ఏమీ లేదు అని చెప్పి. నీ విధానాల మీద నీకు నమ్మకం లేదు కాబట్టే ఈరోజు మళ్ళీ నిరుద్యోగుల సభ పెడితే ఎక్కడ ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు వాస్తవం ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ ఈయన కుట్ర బట్టబయలవుతుందో అన్నటువంటి ఒక భయంతో ఈరోజు కనీసం పర్మిషన్లు ఇవ్వకుండా చేస్తూ ఉన్నాడు. దీన్ని మొత్తం ఈరోజు నిరుద్యోగ యువత మొత్తం అందరికీ అర్థమవుతా ఉంది. రాజయువ వికాసం అని పేరు పెట్టినావు. అది ప్రారంభంగా ముందుగా దాన్ని విధ్వంసం చేసినాం. 16,23,000 అప్లికేషన్లు వస్తే ఈరోజు వరకు వాటికి మోక్షం లేదు. మొత్తం హడావిడి చేసి ఊర్లో మొత్తం హడావిడి చేసి మొత్తం రచ్చరచ్చ చేసి ఈరోజు మళ్ళీ వాటిని పెండింగ్లో పెట్టినాం. జూన్ 2వ తారీఖు ఈ రాజీవ్ యువ వికాసం ప్రారంభమైతే ఇప్పటివరకు దానికి అతి లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, 10 నెలల స్కాలర్షిప్ లేదు, విశ్వవిద్యాలయాలను అమ్మేస్తున్నావు, విద్యాలయాలను మూసేస్తున్నావు. నువ్వు పొడిచింది ఏంది అసలు ఈ యువతకి, విద్యార్థి లోకానికి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం.
అంటే గత ప్రభుత్వం కాకుండా మేము నాది నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినా ఏదైతే మేము హామీలు ఇచ్చినామో అన్నీ నెరవేరుస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబులు కూడా ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి 6 క్యాబినెట్లనే ఆయన ఫిల్ చేయలేకపోతాడు. ఇక ఆయన వచ్చి 60,000 ఉద్యోగాలను ఫిల్ చేస్తాడా? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. 18 నెలల్లో నీ మంత్రివర్గానే నువ్వు భర్తీ చేస్తలేవు, ఇక ఖాళీలను నువ్వు భర్తీ చేస్తావా? ఎంత దమ్ముందా? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇదైతే రేవంత్ రెడ్డి గారికి హిస్టరీ మీద అవగాహన లేదు. ఆయన తెలంగాణ మూమెంట్ సంబంధించిన చాప్టర్ కూడా తీసేయించండి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ నుంచి. హిస్టరీ మీద అవగాహన లేదు. పోనీ జాగ్రఫీ మీద అవగాహన ఉంది అంటే ఆయన దేవాదులు ఎక్కడ ఉన్నదని అడుగుతాడు, నల్లమల్ల అడవులు ఎక్కడైనా అడుగుతాడు. అది లేదు. ఎకనామిక్స్ అయితే కంప్లీట్ జీరో. కానీ హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, సోషల్ సైన్సెస్ ఇవన్నీ వాళ్ళు చదివి ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్ ఉంది. నీకు ఏమీ రాదు, నీకు వచ్చింది గుండు సున్నా, నువ్వు ముఖ్యమంత్రి చైర్లు ఉండాలి. వాళ్ళ కన్నొచ్చి కూడా వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు పొందలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు నిరుద్యోగాల సభ పెడుతున్నాం. దమ్ముంటే నిరుద్యోగాల సభ పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావాలి. మేము వస్తాం, బాజాప్తుగా మేము దాంట్లో పాల్గొంటాం. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రావాలి. ఎందుకు రావట్లేదు? మీ వెన్నులో వణికెందుకు పుడుతుంది అంటే మీరు చేసింది ఏం లేదు. కేవలము నిరుద్యోగులను, ఈ రాష్ట్ర యువతను, విద్యార్థులను కేవలం ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసిండు. ఎన్నికలప్పుడు ఎట్లయితే మనం మైకును, వ్యాన్ను వాడుకొని దాని తర్వాత వదిలేస్తామో అట్లా ఎన్నికల సందర్భంగా మీరు బస్ యాత్రలను పెట్టి మొత్తం ఈ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుపోయి గ్రామాలలో తిప్పి ప్రజల కాళ్ళ మీద పడేయించి కేసీఆర్ కోటేది మాకే ఓటేయండి అని చెప్పించి ఈరోజు ఎన్నికలు అయిపోగానే కథం. ఎన్నికలు అయిపోతే కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఈరోజు గాంధీ భవన్ పోతే వెలివేస్తారు. ఆ ప్రజావాణి అన్నారు, ప్రజావాణి పోయి ఈరోజు పర్సెంటేజ్ల వానే అయింది. ప్రజావాణి ఒకటే రోజు, పర్సెంటేజ్ల వాణి రోజు జరుగుతున్నాయి. రోజు పర్సెంటేజ్ల వానే. ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కింది నుంచి మొదలు పెడితే పై వరకు మొత్తం దుకాన్లు ఓపెన్ చేసి ఎక్కడ పడితే అక్కడ దుకాన్లు ఓపెన్ చేసి ఈరోజు బేరాలు ఆడుతున్నారు. ఈరోజు గురుకులాల్లో ఒక అడ్మిషన్ కావాలంటే 30,000 అండి. వాస్తవాన్ని మాట్లాడుతున్నా. ఎస్, ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. లెట్ ద గవర్నమెంట్ ఎంక్వైర్. ఫ్రీ సీట్ ఎక్కడి? 25,000 30,000 ఇస్తే నీకు సీట్ ఇస్తున్నారు ఈరోజు గురుకులాలలో. అయిపోయినాయి, ఆ రోజులు పోయినాయి. అసలు గురుకులాల్లో పోవాలని ఎవరు అనుకోవట్లేదు. అయినా కూడా దీన స్థితిలో ఇక తప్పదని ఎవరైనా పోతే మాకు 25,000 30,000 ఇస్తే మీకు సీట్ ఇస్తాం. డైరెక్ట్ ఇది దుకాణాలు ఓపెన్ అయిపోయినాయి ఈరోజు మొత్తం మార్కెట్లో. ఇటువంటి ఈయన వీళ్ళ ప్రభుత్వం ఏదో నిరుద్యోగులకు, యువతకు ఏదో పొడుస్తుంది, తెలంగాణకి ఏదో మేలు జరుగుతుంది అనుకుంటే మాత్రం అది నిజంగా అమాయకత్వమే అవుతుంది. ఇన్ని క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ పెట్టాలి. 15 నెలల్లో క్యాబినెట్లో ఒక్కసారైనా నోటిఫికేషన్ గురించి మీరు చర్చించిందా? ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు, ఒక్కసారైనా నిరుద్యోగ సమస్య మీద ఎందుకు చర్చించారు? మొత్తం సెషన్ అంతా అయిపోయాక చివరిన భట్టి విక్రమార్ గారు వచ్చి క్యాలెండర్ ఆడబెట్టిపోతారు. క్యాలెండర్ అంటే కాలయాపన, అంతే, ఏం లేదు. ఆ క్యాలెండర్ మీద ఎందుకు చర్చకు మీరు అవకాశం ఇవ్వలే? ఎందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనీయలేదు? అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీని మీద ఎందుకు మాట్లాడలే? కేవలం కాలయాపన చేయాలా? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వైనా ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా రవ్వైనా ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ భట్టి విక్రమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు. ఇది ఉద్యోగ క్యాలెండర్, అది ఉత్తుత్తి క్యాలెండర్. ఇది ఎందుకు గతంలో వీళ్ళని వాడుకున్న మేధావులు, సోకాళ్ళు మేధావులు ఇప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినాయి, మాకు మాత్రం ఉద్యోగాలు రాలని చెప్పేసి నిరుద్యోగులు అంటారు. నిజమేనా? అది వాస్తవమే కదా, వాస్తవమే కదా. ఆ రోజు ఎవరైతే నిరుద్యోగుల పక్షాన కొంతమంది మేధావులు కొట్లాడినలో వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చింది. ఆ మేధావులు వాళ్ళ మేధావితనాన్ని ఇప్పుడు ఎందుకు వాడతలేరు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీరు నిజమైనటువంటి మేధావులు అయితే మీరు ఇప్పుడు కూడా కొట్లాడాలి కదా. మీరు స్వయం ప్రకటిత మేధావులు, మీరు రాజకీయ మేధావులు మీరు. అందుకనే ఈరోజు మీరు కొట్లాడకుండా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో మీరు ఉన్నారు. వాస్తవం మాట్లాడుతున్నా. ఎస్, ఇది కొంతమంది హర్టింగ్గా ఉంటుంది, బట్ దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మీరు ఎందుకు కొట్లాడలే? ఆ రోజు లీక్స్ అయితే ప్రభుత్వం మీద దుమ్మత్తి వేసిన తప్పేం లేదు, ఇట్స్ ఓకే, యూ హెవ్ డన్ యువర్ జాబ్. ఈరోజు గ్రూప్ 1లో అన్ని అవకతవకలు జరిగితే మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రంలో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒక్క హాల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ ఇలాంటి వ్యవస్థ లేదు. వేరు వేరు హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చిందని మొట్టమొదట రాష్ట్రంలో నేను మాట్లాడినా. దాని మీద ఎందుకు స్పందించలే మేధావి వర్గం? ఎందుకు మాట్లాడలేదు? మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీ స్పందించింది, మీరు ఎందుకు స్పందించలేదు? ఈరోజు దానివల్లనే కదా మొత్తం గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. నాకు నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చిన తర్వాత అంత పెద్ద ఇష్యూ అయితే కూడా ఈ మేధావులు ఎందుకు మాట్లాడలే? కాబట్టి ఇదంతా కూడా కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళకి ఏదో నిరుద్యోగులకు అండగా ఉన్నట్టు ఏదో ప్రయత్నం చేసి ఒక పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది.
సరే ప్రజలు కూడా మార్పు కోసం ఓటేసింది, తప్పేం లేదు. కానీ దాని తర్వాత ఏమైంది? ఈరోజు కేవలం ఇవన్నీ కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికో, యువతకు మేలు చేయడానికో, వీళ్ళని ఉద్ధరించడానికో ఏం లేదు. అన్నీ ఉద్ధరమాటలే. అంటే 10 ఏళ్ళు ఏం చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని నిరుద్యోగుని రెచ్చగొడుతుంది, వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని చెప్పేసి నిరుద్యోగులకు ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా సూచించిండు. అట్లా ఏమన్నా మీరు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులు ఏమన్నా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో 3 లక్షల ఐటీ జాబులు కాస్త 10 లక్షలకు చేరినాయి. 2 టర్ములలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఎలాంటప్పుడు 10 నెలల్లో ఏం చేయలే? నువ్వేం చేసినావు 18 నెలల? నువ్వు 18 నెలల్లో చేసి నిరుద్యోగ భృతి ఇచ్చినావా? పోనీ యువతకు ఎవరికైనా లోన్లు ఇచ్చినావా? ఏదన్నా ఒక లోను పోనీ ఉద్యోగాలు ఇచ్చిందండి. మీరు చేసింది ఏం లేదు కదా. మీరు చేసింది ఏది లేక ఇంకా మళ్ళీ మంది మీద పడేస్తే ఏం లాభం? అది నిరుద్యోగ. ఇప్పుడు మేమంటే సరే, మేము అబద్ధాలు ఆడుతున్నాం. మరి అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆ యువత అంతా నీ మీద ఎందుకు పోరాటం చేస్తుంది చెప్పండి? ఈ యువత సుప్రీంకోర్టు దానికి ఎందుకు పోతుంది? ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి. కాబట్టి ఇదంతా కూడా రేపు జరిగేటువంటి అశోక్ నగర్లో జరిగేటువంటి మీటింగ్లో మొత్తం బట్టబయలవుతుంది. మీ బట్టలు ఇప్పించి ప్రజల ముందు బరివాత నిలబెట్టేటువంటి జాబు మేము తీసుకుంటాం, 100% చేస్తాం. అది థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు కానీ ఇటు విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే నిరుద్యోగులు ప్రభుత్వం మీద యుద్ధం కూడా ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఏదైతే ప్రజాపాలన అని పేరు చెప్పుకుంటుందో రేపు పర్మిషన్ ఇచ్చి చూపెట్టాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ వచ్చే వరకు విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన మేము ఉంటామని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.